హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. నిజంగా మొట్టమొదటిసారి ఒక వీడియోకి థంబ్నెయిల్ పెట్టాలంటే కూడా 100 సార్లు ఆలోచించాల్సి వచ్చింది. చివరికి ఇక థంబ్నెయిల్ లేకుండానే ఈ వీడియో రిలీజ్ చేయాలని నిర్ణయానికి వచ్చాను. కారణం మీ అందరికీ తెలిసిందే, గత కొద్ది నెలలుగా హిందూ జనశక్తి ఛానల్ ఎందుకో తెలియదు అనుకున్నంత రీచ్ అవ్వట్లేదు. అంటే గతంతో పోలిస్తే వ్యూవర్షిప్ తగ్గింది. మరి ఒకవేళ మన హిందూ బంధువులకి మనం ఇచ్చే కంటెంట్ సరిపోవట్లేదా, లేదా యూట్యూబ్ అల్గోరిథం ప్రకారమే ఏదైనా కావాలని దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాడా అనేది నాకు అర్థం కావట్లేదు. దీనికోసం ఆల్మోస్ట్ చాలా మంది అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నాను, అయినా కూడా ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు. కానీ ఇప్పుడు పెడుతున్న వీడియో అందరికీ తెలియాల్సిన వీడియో, చాలా మందికి రీచ్ కావాల్సిన వీడియో. కారణం ఈ వీడియోస్ లేకపోతే ఇప్పుడు చేస్తున్న ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ క్షేత్రస్థాయి కార్యక్రమం, దీనివల్ల భవిష్యత్తులో చాలా మంచి ఫలితాలని ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత చేసి ఏదో సస్పెన్స్ మెయింటైన్ చేసి మిమ్మల్ని ఏదో టెన్షన్లో పెట్టాలన్న ఉద్దేశం కాదు. మన హిందూ జనశక్తి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన లోక కళ్యాణం ప్రాజెక్టులోని మొట్టమొదటి కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణం తాలూకు విశేషాలను ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే మొట్టమొదటి కళ్యాణంలో జరిగిన విశేషాలు ఏంటి, లేకపోతే ఆ కళ్యాణం జరిగిన తీరేంటి అనేది ఈ వీడియో మొత్తంలో కూడా చూపించడం జరుగుతుంది. కానీ లెంతీ వీడియోస్ చూడంగానే చాలా మంది ముందేదో ఒక 1-2 మినిట్స్ చూసి స్కిప్ చేసేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ మీకు బ్రీఫింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో మన ఛానల్ గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే, హిందూ జనశక్తి ప్రకటించిన లోక కళ్యాణం ప్రాజెక్ట్ యొక్క మొట్టమొదటి సీతారాముల కళ్యాణము నవంబర్ 22, 2025 శనివారం రోజున బోరబండలోని సైట్ 3లో, అంటే ఈ సైట్ 3 గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. ఇక్కడ హిందూ బంధువులు అంటే మన లోక కళ్యాణం ప్రాజెక్ట్ టార్గెట్ వచ్చేసి SC ST కాలనీస్, మత్స్యకార గ్రామాలు, వీటిని అనుకున్నాం. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఈ సైట్ 3లో నిర్వహించడం జరిగింది. ఈ సైట్ 3 విశేషం ఏంటంటే, ఈ సైట్ 3లో హిందూ జనాభా ఎంత ఉన్నారో దానికి రెండింతలు ఈ 2 పాషండ మతాల జనాభా ఉంది. అటువంటి ప్రదేశంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. అది 6 బయట. చక్కగా పోలీస్ పర్మిషన్ తీసుకుని చట్టాలను గౌరవిస్తూ చట్టబద్ధంగా ఈ కళ్యాణం ఏర్పాట్లన్నీ చేయటం జరిగింది. అలాగే ఈ కళ్యాణానికి ఎంతో మంది దాతలు కూడా సహకరించారు. మీ అందరి సహకారంతో సీతారాముల యొక్క పంచలోహ విగ్రహాలను తయారు చేయించడం, అదేవిధంగా స్వామి అమ్మవార్లకు సువర్ణంతో మంగళసూత్రాలు, బాసికాలు చేయించడం జరిగింది. ఇక అతి త్వరలోనే శివపార్వతుల విగ్రహాలు కూడా సిద్ధమవుతా ఉన్నాయి. కొన్ని చోట్ల సీతారాముల కళ్యాణం జరిపిస్తే కొన్ని చోట్ల శివపార్వతుల కళ్యాణాలు కూడా జరగబోతా ఉన్నాయి. అయితే ఈ కళ్యాణం ప్రాజెక్టు మొత్తానికి సహకరించిన దాతలందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న విధి. మీ అందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక ఈ కళ్యాణం విషయానికి వస్తే, మొట్టమొదటిగా 22వ తేదీన కళ్యాణమూర్తులకు వాయు ప్రతిష్ఠ జరిపించి మన హిందూ జనశక్తి కేంద్ర కార్యాలయంలోనే వాయు ప్రతిష్ఠ లేదా ప్రేమ ప్రతిష్ఠ అంటారు ఈ ప్రతిష్ఠా కార్యక్రమం. అనంతరం దానికి కావలసిన హోమాలు జరిపించడం జరిగింది. అనంతరం ఇక్కడి నుంచి వాయు ప్రతిష్ఠ తర్వాత సైట్ 3లోని కళ్యాణ వేదిక వద్దకు మూర్తుల్ని తీసుకువెళ్ళాం. అక్కడ కళ్యాణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం జరిపించడం జరిగింది. అంటే అభిషేకం అనుకోండి, అభిషేకం జరిపించడం జరిగింది. అనంతరం స్వామి అమ్మవార్లను చక్కగా శోభాయమానంగా అలంకరించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా పురోహిత బ్రహ్మలుగా రాహుల్ స్వామి, అక్షయ్, కార్తీక్ అండ్ వారి బృందం, మొత్తం 4 పురోహిత బ్రహ్మలు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. అండ్ ఎక్కడ ఎటువంటి హడావిడి లేకుండా శాస్త్రోక్తంగా జరిపించడమే కాకుండా ఎక్కడెక్కడ ఏ ఏ కైంకర్యాలు ఎందుకు చేస్తున్నాము అనేది చక్కటి వివరణలతోటి వారు చెప్తూ, ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాం, అక్కడ ఇటువంటి కళ్యాణాలు జరగటం అనేది చాలా అరుదు. కొన్ని చోట్ల అయితే అరుదు కూడా కాదు, అసలు ఇప్పటివరకు జరగని పరిస్థితి. నిజంగా ఆ రోజు కళ్యాణానికి విచ్చేసిన వాళ్ళు కూడా చాలా మంది చెప్పిన మాట ఇదే, ఇప్పటి వరకు మేము టీవీలో చూసాం కానీ నేరుగా ఇలా కళ్యాణాన్ని మా వాడలో చూస్తాం అనుకోలేదు అన్నారు. నిజంగా అలా తన్మయత్వంతో ఆస్వాదించిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమం ఆశాంతం కూడా తన వ్యాఖ్యానంతో వచ్చిన భక్త మహాశయులందరినీ మంత్రముగ్ధుల్ని చేశారు మనోజ్ గారు. నిజంగా హిందూ జనశక్తి ముఖ్య సభ్యుడైన మనోజ్ గారు తన వ్యాఖ్యానంతో అప్పటి వరకు భక్తుల్లో ఏవైతే సందేహాలు ఉన్నాయో ఈ కళ్యాణోత్సవాల గురించి, కళ్యాణ కైంకర్యాల గురించి, ఆ మధ్యలో చేసే తతంగాల గురించి, వాటన్నిటి గురించి చాలా చక్కగా వివరించడం కూడా జరిగింది. ఈ వీడియో చివరిలో అవన్నీ కూడా మీకు స్పష్టంగా వస్తాయి. ఓపికన్న వాళ్ళు చివరి దాకా చూడొచ్చు, లేని వాళ్ళు ఈ వివరణతోటి అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఇవి చెప్పడం జరుగుతుంది. ఇంకా కళ్యాణోత్సవానికి సుమారుగా 250 మంది భక్తులు పూర్తి సమయం అక్కడే కూర్చుని వీక్షించారు. అలాగే సుమారు 11 జంటలు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇక అన్నప్రసాద స్వీకరణకి 650 నుంచి 700 మంది రావటం జరిగింది. అనంతరం వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క కళ్యాణ అక్షతలు, తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా అభిషేక జలాన్ని కూడా బాటిల్స్ లో నింపి వారందరికీ శేషప్రసాదంగా ఇవ్వటం జరిగింది. సో ఓవరాల్గా ఈ కళ్యాణం చాలా దిగ్విజయంగా ఘనంగా జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కళ్యాణోత్సవం అయిపోయిన తర్వాత
తీర్థ ప్రసాదాలు ఇచ్చే సమయంలో అందరికీ కూడా మత మార్పిడికి సంబంధించి, లవ్ జిహాద్కి సంబంధించి, హలాల్ జిహాద్కి సంబంధించి పుస్తకాలు ఏవైతే మనం ముద్రించడం జరిగిందో ఆ పుస్తకాలు, కరపత్రాలని అందరికీ అందించడం జరిగింది. వీటితో పాటు హిందూ జనశక్తి ముద్రించిన కొన్ని స్టిక్కర్స్ సైతం వాళ్ళ వాహనాలకు కావచ్చు, వాళ్ళ గడపలకి కావచ్చు అంటించుకోవటం కోసం వాళ్ళందరికీ అందజేయటం జరిగింది. ఇంకా కళ్యాణోత్సవంలో పాల్గొన్న జంటలకి ఒక కాషాయ ధ్వజాన్ని, దేవుడి యొక్క పటాన్ని, అదేవిధంగా తులసి మొక్కని, ఒక వస్త్రము అంటే స్త్రీలకు రవిక ముక్క, అదేవిధంగా పురుషులకు కండువ, ఇంకా స్వామివారి తీర్థ ప్రసాదాలన్నింటినీ కూడా ఒక సెట్ లాగా వచ్చిన కళ్యాణోత్సవంలో కూర్చున్న జంటలందరికీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం జరగటానికి అక్కడ బస్తీలో సహకరించిన శ్రీ మారేడు మోహన్ గారికి, లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు క్షేత్రస్థాయిలో ఇచ్చిన సహకారం అండ్ వారి బృందం, మిగతా కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇచ్చిన సహకారాన్ని ఖచ్చితంగా మనం చెప్పుకుని తీరాలి. ఇక అన్నిటికీ మించి నేను చెప్పుకోవాల్సింది ఈ విషయంలో వచ్చేసి, నిజంగా ఈ కళ్యాణోత్సవంలో ఏర్పాట్ల విషయంలో నా పాత్ర చాలా పరిమితం. నేను కేవలం హిందూ జనశక్తి నుంచి ఆర్థికంగా మాత్రమే ముందడుగు వేయటం జరిగింది తప్ప క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు కావచ్చు, పూజా సామాగ్రి, సంభారాలు, ఈ కార్యక్రమం యొక్క కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా మన హిందూ జనశక్తి ముఖ్య సభ్యులందరూ కలిపి ఒక బృందంగా ఏర్పడి ఈ లోక కళ్యాణం ప్రాజెక్ట్ కోసం ఎంతో శ్రమించారు. అందులో ప్రధానంగా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న శ్రీ విమేష్ గారు, అలాగే ఐటీ కోఆర్డినేటర్గా ఉన్న ఆశం యుగంధర్ గారు, ఇక భాగ్యనగర్ హిందూ జనశక్తి అధ్యక్షులుగా ఉన్న శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఇక మిగిలిన కార్యక్రమాల్లో హిందూ జనశక్తి స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డారు అంటే నిజంగా ఈ కళ్యాణోత్సవ వేడుకలో ప్రతి అణువులోనూ వాళ్ళు పడ్డ కష్టం కనపడింది. ఎంత ఆర్గనైజ్డ్గా చేయాలో అంత ఆర్గనైజ్డ్గా, ఎటువంటి అపశృతి కానీ లేదా ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ లేకుండా ఎంతో చాకచక్యంగా చక్కగా నిర్వహించారు. నిజంగా వాళ్ళ శ్రమను గుర్తిస్తూ నేను వాళ్ళ పేర్లు చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తప్ప ఇది చాలా చిన్న మాట. నిజానికి వాళ్ళంతా కష్టపడ్డారు. ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. అలాగే వీళ్ళందరినీ ఎంతో చక్కగా కోఆర్డినేట్ చేసిన, ఎందుకంటే వాళ్ళందరినీ కలుపుకుంటూ వాళ్ళతో ఫాలోఅప్ చేసుకుంటూ నిత్యం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళింది హిందూ జనశక్తి జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ప్రేరణ తిరువైపాటి గారు. నిజంగా ప్రేరణక లేకపోతే ఈ కళ్యాణోత్సవాన్ని నేనైతే బహుశా ఇలా నిర్వహించగలిగేవాడిన అన్న అనుమానం వచ్చేంత ఘనంగా చేయించారు వీళ్ళందరూ కలిసి. కాబట్టి వీళ్ళందరి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరిన్ని కళ్యాణోత్సవాలు మరింత వైభవంగా, మరింత వేడుకగా జరిపించగలమని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. దానికి మీ అందరి సహకారం కూడా ఉండాలని, ఒక డిసెంబర్లో బ్రేక్ ఇస్తే జనవరి నుంచి ప్రతి నెల ఒక కళ్యాణోత్సవం ఉండేలాగా మేము ప్రణాళిక చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి ప్రతి కళ్యాణోత్సవానికి తగు విధంగా మీ అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తులో జరిగే కళ్యాణోత్సవాలకి సహకరించాలి అనుకునే వాళ్ళు ఈ కింద ఉన్న నెంబర్లకి కాల్ చేసి మీ యొక్క సహాయ సహకారాలని అందించవచ్చు. అదేవిధంగా మీకేమైనా సలహాలు, సూచనలు ఉన్నవాళ్ళు కూడా ఈ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియజేయచ్చు. సో నా వీడియో ముగిసిన అనంతరం కళ్యాణోత్సవం తాలూకు విశేషాలు, వైభవాన్ని అంతటినీ కూడా మీ అందరికీ కూడా చూపించడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని చూడండి. ఎందుకంటే అక్కడ చూసిన చాలామంది చెప్పిన మాట, ఇప్పటి వరకు కొన్ని భక్తి ఛానల్స్లో మాత్రమే మేము చూసాము, నేరుగా మా వాడలో ఇంత వైభవంగా చేస్తారని మేము అనుకోలేదు అని చెప్పి అన్నారు. నిజంగా ఆ వైభవాన్ని మీరందరూ కూడా చూస్తారని, ఏదో మత మార్పిడి టార్గెట్గా లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారు కాబట్టి అలా తుతుమంత్రంగా చేస్తారు అని కాకుండా, ఎంత వైభవంగా ఒక వివాహం జరిపిస్తే ఇంట్లో ఎంత గొప్పగా జరిపిస్తామో, ఒక దేవుడి కళ్యాణాన్ని పెద్ద పెద్ద ఆలయాల్లో ఎంత ఘనంగా జరిపిస్తామో అంత ఘనంగా, అంత వైభవంగా జరిపించే ప్రయత్నం చేశాం. సో మా ప్రయత్నాన్ని, మా తపనని అర్థం చేసుకుంటారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. स्वाहा स्वाहा स्वाहा. ఇప్పుడు ఈరోజు జరిగిన ప్రక్రియ ఏంటంటే, మనము ఈ విగ్రహాలు కళ్యాణోత్సవాలకి బయటికి వెళ్తారు కాబట్టి దీనికి ప్రాణ ప్రతిష్ఠ అనేది జరగదు అనమాట. దీనికి ప్రేమ ప్రతిష్ఠ అని అంటారు, లేకపోతే వాయు ప్రతిష్ఠ అని మన ఆగమంలో వాయు ప్రతిష్ఠ అని చెప్పారు. రెండు ప్రతిష్ఠలు చెప్పారు. ఒకటి ప్రాణ ప్రతిష్ఠ. ప్రాణ ప్రతిష్ఠ ఏంటంటే గర్భాలయంలో ఉన్నటువంటి స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మళ్ళీ దాని నియమాలు ఏర్పడతాయి.
ఆగమ నియమాలన్నీ ఏర్పడతాయి దానికి. ఈ విగ్రహాలకి ఏంటంటే వాయు ప్రతిష్ఠ అని చేస్తారు. వాయు ప్రతిష్టలో ఏంటంటే వాయువు ఎలా అయితే సర్వత్రా వ్యాపకంగా ఉంటుందో అలానే స్వామి కూడా సర్వత్రా వ్యాపకంగా ఉన్నారు. వ్యాపకత్వాన్ని తెచ్చి ఇక్కడ స్వామిలో మనం చేసామన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఏదైనా చేయాలన్నా కానీ హోమం ప్రధానం అనమాట. పాంచరాత్రంలో హోమం ద్వారానే స్వామిని ఆవాహన చేస్తారనమాట. అయితే హోమంలో వాసుదేవ అంటే వాసుదేవుడు రాముడిలాగా వచ్చాడు, సంకర్షణుడు లక్ష్మణుడిలాగా వచ్చాడు, ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు ధర్మశత్రుఘ్నులుగా వచ్చాడు. అయితే వాళ్ళ మంత్రాలతో హోమం, అయితే వాళ్ళ మూల మంత్రాలతో హోమం చేసి రక్ష తెచ్చి స్వామివారికి ఇక్కడ ఆహ్వానం చేసి ప్రథమారాధన అని చెప్తారు. దీన్ని ఇప్పుడు చేసింది మనం ప్రథమారాధన. అంటే ఇంతకుముందు అది ఒక ధాతు, ఇప్పుడు స్వామి సాక్షాత్. విగ్రహం లోపల స్వామి ఉన్నాడా లేకపోతే విగ్రహమే స్వామి? విగ్రహమే స్వామి. ఇప్పటి నుంచి మనం నమ్ముకొని వెళ్ళాలన్నమాట. అది ఇప్పుడు ప్రథమారాధన చేశారు, సాతుమర చేస్తారు. ఇప్పుడు మనం స్వామికి అక్కడ తీసుకెళ్ళి అభిషేకం చేస్తాం. కళ్యాణోత్సవానికి సంసిద్ధం. కళ్యాణోత్సవానికి స్వామి వస్తున్నారు. ఆవాహయామి ఆసనం సమర్పయామి ఆసనాది ముద్రాం ప్రదర్శయేత్. రామచంద్ర ప్రభుని, సీతమ్మ వారిని, లక్ష్మణమూర్తిని అందరినీ కూడా మధ్య కలశంలోకి ఆవాహన చేసి వాసుదేవ ప్రద్యుమ్న ఇత్యాది దేవతలందరినీ కూడా చుట్టూ ఉండేటటువంటి కలశంలోకి ఆవాహన చేసి ఆ కలశంలో ఉండేటటువంటి జలంతో స్వామికి స్నపన తిరుమంజనం జరుపుతున్నారు. అంటే ఎప్పుడైతే జలములకు ఒక రకమైనటువంటి విషము దోషము ఉంటుందని దాన్ని మంత్రము ద్వారా నివారణ చేసి ఆ మంత్రపూతమైనటువంటి జలమును కనుక స్వామివారికి అభిషేకం చేస్తే చాలా గొప్పనైనటువంటి ఫలితము సుఖము మనకు అనుగ్రహిస్తాడు స్వామి అని. ఎందుకు స్వామికి అభిషేకం చేయాలి అంటే స్వామి యొక్క అభిషేకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ సమస్తమైనటువంటి లోకము కూడా శాంతిగా ఉండడం కోసం స్వామికి అభిషేకం చేస్తాం. అంటే మన కోసం, స్వామివారి కోసం చేయటమే అభిషేకం. ఈ సమస్తమైనటువంటి విశ్వ కళ్యాణం కోసం, లోక కళ్యాణం కోసం చేసేదే స్వామివారికి చేసేటటువంటి అభిషేకం. అటువంటి అభిషేకం మనకు ఇప్పుడు జరగబోతుంది. అందరూ కూడా వీక్షించడానికి తరలి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందవలసిందిగా కోరుకుంటున్నాం. అది ఇప్పుడే ఆ కలశాల్లోకి స్వామివారిని ఆవాహన చేశారు. ఆవాహన చేసిన తర్వాత ఇప్పుడు స్వామివారికి చక్కగా అభిషేకం అనేటువంటిది ప్రారంభమైపోతుంది. స్నపన తిరుమంజనం. స్వామికి దండధావనం జరుగుతోంది, చూసి నమస్కారం చేసుకోండి. ఓం ద్వాసు వర్ణౌ సయుజౌ సఖాజౌ సమానం వృక్షం బలీజస్వజాతే. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై విద్మహే విష్ణుపత్నీయ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పరమ ప్రేమతో స్వామివారికి ఏ సేవ చేసినా స్వీకరిస్తాడో ఆ స్వామి. ఆనాడు కౌసల్యాదేవి, యశోదాదేవి, ఆయన కృష్ణావతారంలో వచ్చినప్పుడు యశోదాదేవి, రామావతారంలో వచ్చినప్పుడు కౌసల్యాదేవి ఆయనకు సేవ చేసేటటువంటి వాక్యం జోజో కమలదలేక్షణ జోజో మృగరాజ తనయ జోజో కృష్ణ అని చెప్పేసి లాలిపాటలు పాడుతూ చక్కగా స్నానం పోసి చక్కగా దంతధావనం చేసేటటువంటి అదృష్టం అన్నాడు కౌసల్య. స్వామికి చిన్నపిల్లాడికి ఎలాగైతే ఆ యొక్క తలంటి స్వామికి తలంటిన తర్వాత కాస్త మర్దనలాగా చేసి అలానే కాస్త కాళ్ళు చేతులు కొంచెం మనము వాడుక భాషలో మసాజ్ అని అంటారు. అలానే అంటే తల అంటడం ద్వారా ఆ యొక్క నూనె ద్వారా ఆ యొక్క తలలో ఉండే దోషాలు అలానే ఆ యొక్క దోషాలన్నీ పోతాయి. కాబట్టి ఆ యొక్క తలంటి అలా స్వామికి దువ్వెనతోని కాస్త దువ్వేసి ఇప్పుడు తర్వాత స్వామికి ధూపాన్ని ఇచ్చి తర్వాత స్వామికి పంచామృత అభిషేకం జరుగుతోంది.
रामचंद्र महाराज की। ओम सहस्रशीर्ष पुरुषः सहस्राक्ष सहस्रपाद सभूम अधोज्यायागिश्च पुरुषः पादो तस्माद् विराट जायत विराजो अधिपुरुषः स जातो अत्यरिच्यत। స్వరూపాన్ని స్వీకరించి బహుదా విచారితంగా అందులో ఒకనొక అవతారంగా అదిగో స్వామి వారిని ఒక్కసారి దర్శించండి. ఎంత సుందరమైనటువంటి స్వరూపం. శ్రీరామచంద్రం సితపారిజాతం సీతాముఖాంభోరుహ చంచరీక. అది ఒక్కసారి స్వామి వారి యొక్క స్థానాన్ని సేవించండి. అమ్మవారి ఎందుకోసం చేస్తాం ఈ కన్యాదానం అంటే బ్రహ్మలోక జిగీషయ అన్నాడు. నేను బ్రహ్మలోకంలో ఉండడానికి కన్యాదానం. మామూలుగా 4 రూపాయలు దానం చేస్తే కొంత పుణ్యం వస్తుంది, ఒక గోవుడు దానం చేస్తే ఒక పుణ్యం వస్తుంది, ఒక బంగారాన్ని దానం చేస్తే ఒక పుణ్యం వస్తుంది, అలాగే మనకు ఉండేటటువంటి ఐశ్వర్యంలో 1/4 దానం చేస్తే కొంత పుణ్యం వస్తుంది. ఇలా ఒక్కొక్కటి దానం చేస్తే ఒక్కొక్కటి పుణ్యం వస్తుంది. మన శరీరంలో చేపుట్టినటువంటి కన్యను ఒక ధర్మ ప్రతిపాదనల కోసం మనం ఒకరికి ఇస్తున్నాం. అంటే ఇక్కడ దానం చేస్తే పూర్తిగా ఇచ్చిన హక్కులండి. మగవాడికి ఎవరికి స్త్రీ మీద పూర్తి హక్కులు లేవు. ఇచ్చినాక దానం ఇచ్చారు కదా, నా ఇష్టం అంటే నేను యోజించుకుంటా అంటే కుదరదు. అది అక్కడ దానం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా హక్కు ఉంటాయి. వాళ్ళ నుంచి పూర్తిగా ఇవ్వట్లేదు. నా మమ అన్నాడు ఆయన, నా మమ అన్నాడు. నేను ఇస్తున్నానని మాత్రమే అంటారు కానీ నా మమ నాది కాదు అనేటువంటి మాట ఆయన వాడదు. భగవత్ సేవ స్వామి వస్తున్న దర్శనం చేయండి అందరూ కూడా. అదిగో అలంకారంతో అద్భుతంగా మెరిసిపోతున్నటువంటి స్వామి చూడంతో శ్యామలమూర్తయే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళః మంగళాశాసన పరేర్మదాచార్య పురోగమైః సర్వేష్ట పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓం రాజా రామచంద్ర మహారాజ్ की। అర్చక స్వామి వారు చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభం చేస్తున్నారు. అందరూ అవతరించండి. మన పుత్రుడికి కళ్యాణం చేస్తే ఎంత మురిసిపోతామో మన రామచంద్రమూర్తి చదివిన అంత మురిసిపోతుంది. మనమే ఈనాడు జనక మహారాజు ఆవిడ పేరేంటి సుందయ్యన. ఓం అజం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం దేవీం భాగమదనగంధరేవాస్తాం విశ్వరూపా పరమో వదంతి సానో మండ్రేషమూర్జందుహానాఢేణర్వాఘట్మానవజుష్టుదయితు సుముహూర్తో అస్తు. విశ్వక్సేన పూజ ఇప్పుడే పూర్ణమైంది. విశ్వక్సేనుడు అంటే మనం గణపతిని ఏ విధంగానైతే ఆరాధన చేస్తామో విఘ్నములు విఘ్నానికి సతతం మనకు వచ్చేటటువంటి విఘ్నములు కలిగించంటే మనం సాధన చేస్తున్నాం. ఆ సాధన విఘ్నం కలగకుండా మనం స్వామివారిని ఆరాధించేస్తాం. విశ్వక్సేనుడు అందరూ చెప్పే సంకల్పాన్ని చెప్తూ ఉండండి. సహా కుటుంబానాం స్థైర్య భైర్య విజయ అభయ ఆయుః ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం. ఓం రాజా రామచంద్ర మహారాజ్ కి. కొంచెం గట్టిగా చెప్పొచ్చండి. ఓం రాజా రామచంద్ర మహారాజ్ కి. ప్రోక్షయేద అపవిత్ర పవిత్రో భాదర్వావస్థాంగదో వివాజత్పరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శునిః పుండరీకాక్షాయ నమః. తదంగ విశ్వక్సేన ధ్యానం కుర్యాత్.
అందరూ విశ్వక్సేనాయ నమః అని నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి. ఇక్కడ విశ్వక్సేన పూజ జరుగుతూ ఉంటుంది. ఓం జపజీనాన్యవే పరిదోమహంతే విశ్వక్సేనాయ. స్వామివారికి ఇప్పుడే విశ్వక్సేన పూజ అలానే పుణ్యాహ వాచనాన్ని చేసుకున్నాం. అంటే ఆ యొక్క మనం ఎలాగైతే గణపతికి ఆరాధన చేస్తామో ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో ఇక్కడ విశ్వక్సేన ఆరాధన చేశాము. మరి ఆ తరువాత కలశంలో సుదర్శన భగవానుని ఆవాహన చేసి స్వామికి ఆ యొక్క తీర్థమంతా పవిత్రంగా చేకూరాలని ఆ యొక్క పుణ్యాహవాచనాన్ని చేసి ఇప్పుడు ఆ యొక్క తీర్థమంతా మీ మీద ప్రోక్షణ చేస్తున్నారు. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుందన్నమాట. ఓం మధశ్రిజాధిదేవీనాం పాణిగ్రహణముత్తమం సర్వ కళ్యాణ కరణం సర్వశత్రు నివారణం ఆజుర్వృద్ధికరణ్యూనాం పుత్రశ్రీ కీర్తివర్ధనం ఉద్వాహ దివసే ప్రాప్తే. ఓం నమో భగవతే అనంతాయ దహగ్రశీర్షాయ సుగంధక్షీరముదార్ణవజాయనేజేన భోగపరిజంకాయ గరుడవా చేస్తూ మంత్రములతో అభిమంత్రించారు ఆ యొక్క రక్షణను. ఎవరైతే పురుషులనేటువంటి వారు కుడి చేతికి, స్త్రీలనేటువంటి వారు ఎడమ చేతికి దర్శించినంత మాత్రం చేత వీరికి ఎటువంటి ఆటంకములు రాకుండా అంతా లక్ష్యేటట్టుగా ప్రతి ఒక్క పనిలో కూడా జీవితంలో కూడా అభివృద్ధిని సాధించేటట్టుగా చేసేటటువంటిది ఈ యొక్క కంకణం అనేటువంటిది. స్వామికి రక్షాబంధన, అమ్మవారికి అలానే స్వామికి యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. అందరూ చూసి స్వామి యొక్క నామాన్ని గట్టిగా చెప్పండి. గోత్రనామ ఉచ్చారణ అలానే అమ్మవారి యొక్క గోత్రనామాలని ఉచ్చరిస్తున్నారు. అందరూ స్వామి యొక్క గోత్రనామాలని ఉచ్చరిస్తూ ఉండండి, శ్రవణం చేస్తూ ఉండండి. బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. స్వామివారి యొక్క గోత్రము వశిష్ఠ గోత్రము. స్వామివారి యొక్క ముత్తాత గారి పేరేమో నాభాగ మహారాజు, అలానే తాతగారి పేరేమో అజ మహారాజు, అలానే తండ్రి గారి పేరేమో దశరథ మహారాజు. ఆ యొక్క అమ్మవారు కూడా తక్కువేం కాదు, 4 వేదాల సారాన్ని అలానే 18 పురాణాలు అన్నిటినీ అధ్యయనం చేసిందట. మరి ఆ యొక్క అమ్మవారి యొక్క గోత్రము గౌతమస గోత్రమట. అలానే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరేమో స్వర్ణరోమ మహారాజు, అలానే తాతగారి పేరేమో హ్రస్వరోమ మహారాజు. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరేమో అందరికీ జనక మహారాజు అనే తెలుసు, కానీ ఆయనకి అసలు పేరు క్షీరధ్వజుడు అని పేరు అన్నమాట. ఆ యొక్క క్షీరధ్వజ మహారాజు గారి యొక్క పుత్రిక. మరి అమ్మవారిని వివాహ మహోత్సవంలో భాగంగా మధుపర్కాన్ని ఇస్తున్నారనమాట. ఎప్పుడైతే మధుపర్కం ఇచ్చారో ఆ క్షణం నుంచి అత్తామామలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పితృపంచకంలో ఒకరైపోతారు. నువ్వు తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో అత్తామామల్ని అలా గౌరవించాలి. స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తున్నారు, చూసి నమస్కారం చేసుకోండి. గోవింద ఓం యువం వస్త్రాణి. స్వామివారికి ముందుగా ఇప్పటి వరకు వరపూజ చేశారు. అంటే ఇది పూర్వకాలం నుంచి చేసుకునే ఆచారం అన్నమాట. అంటే కన్యాదానం చేసేవాళ్ళు, కన్యాదానం తీసుకునే వాళ్ళు ఉపవాస దీక్షతోని కన్యాదానం చేయాలట. మరి ఆ కన్యాదానం చేయాలి అంటే ఇప్పుడులో మనము పక్కనే ఏదో ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని
వెళ్ళిపోయి ఒక గంట ముందు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ సాయంత్రం వరకు వచ్చేస్తున్నాం. మరి యాక్చువల్గా వెళ్ళాల్సింది ఎక్కడికండి? అమ్మాయిది ఏ ఊరైతే అబ్బాయి వెళ్ళి అక్కడ వివాహం జరిపించుకోవాలి. బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు కన్యాదానం పూర్తయింది. అలానే అమ్మవారికి స్వామికి మంగళకరమైన శ్లోకాలు చెప్పి ఆ యొక్క జీలకర్ర బెల్లాన్ని మనం ధారణ చేయిస్తామన్నమాట. అంటే బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లాన్ని ధారణ చేస్తున్నారు. చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా బోల్ రాజా రామచంద్ర మహారాజుకి. అందరూ గట్టిగా చెప్పాలండి, గోవిందా. మేడం రామచంద్ర స్వామి గోవిందా. అమ్మవారికి సూత్రధారణ చేస్తున్నారు. చూసి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకోండి, అందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఆ మంగళ నమస్కారం చేసుకున్నంత మాత్రం మాంగళ్యం కలుగుతుంది, శుభం కలుగుతుంది. అందరూ కూడా దర్శనం చేసుకోండి. మంగళం గురు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. బోల్ రాజా రామచంద్ర స్వామి గోవిందా. స్వామికి తలంబ్రాలు జరుగుతున్నాయి. చూసి నమస్కారం చేసుకోండి. ఒక 3 సార్లు మంత్ర పురస్సంగా పోతాం. పదవేవ కామ సమృద్ధతాం అని చెప్పేసి యజ్ఞోమే కామ సమృద్ధతాం అంటే ఇప్పటి నుంచి నేను యజ్ఞములు చేసేటటువంటి అధికారం పోతుంది. గోవిందా. నమస్కారం చేసుకోండి ఒకసారి. సౌభాగ్యమంతా రావడానికి, సౌభాగ్యం అంటే శ్రియ యశ స్నేహ అని చెప్పేసి అంటే మనకు ఉండేటటువంటి లక్ష్మి యశస్సు కీర్తి రెండు కూడా రావాలి అని చెప్పేసి యశకామ సమృద్ధతాం పశవోకేమ సమృద్ధతాం అని చెప్పేసి తలంబ్రాలు పోస్తాము. అంటే నీవు ఎప్పుడైతే మా ఇంట్లో అడుగు పెట్టామో అప్పటి నుంచి మంగళములే కలగాలి. అంతా ఏ విధంగా అంటే బియ్యం అనేటువంటి అక్షతలై ఉండాలంటే క్షతము కానటువంటివై ఉండాలి. అటువంటి మంగళకరమైనటువంటి తలంబ్రాలను పోస్తున్నారు. చూడండి. చాణక్యాః కమలాబలాన్ని తెలుపుటే యాపత్నరాగాయుతాః యస్యారాగవ మస్తకేన వినస కుందాపసౌనాయుతాః అని చెప్పేసి మనకు చెప్తారు. అంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడైతే జానకీదేవి ఆ తలంబ్రాలను పట్టుకుందో అవి ఎర్రగా మారిపోయాయట. ఎలా ఉన్నటువంటి తలంబ్రాలు, ఎందుకంటే అమ్మవారి కాంతి అనేటువంటిది దాన్ని డామినేట్ చేసేసి. అలాగే రామచంద్రమూర్తి మీద తల మీద పోస్తున్నప్పుడు ఒక నీళ్ళ మరిగా మెరుస్తున్నాయట ఒక తలంబ్రాలు అనేటువంటి. అలా ఉండేటటువంటి మంగళకరమైనటువంటి శ్లోకం చెప్తారు. జానక్యాః కమలాబలాంచలితే యాపత్వ రాగాయుతాః యస్యా రాఘవ మస్తకేన విలస కుందాపసౌనాయుతాః. అటువంటి తలంబ్రాలు ఇవన్నీ అక్షతలు అన్ని ఇవ్వబడతాయండి. భోజనం తర్వాత ప్రసాదము తర్వాత ఈ అక్షతలు స్వామివారికి తలంబ్రాలుగా
పూసినటువంటి అక్షతలు సాక్షాత్తుగా సీతమ్మ శ్రీరాముడు ఏకమైన తర్వాత వారి తల మీద జారు వారినటువంటి ఆ తలంబ్రాలు అవి ఎంతో ఉత్కృష్టమైనటువంటివి. పరిణామాల చేస్తుంది. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం పూర్తయింది. ఇక్కడ అందరికీ ఆశీర్వచనం జరుగుతోంది. తర్వాత భక్తులందరూ అక్కడి నుంచే కాస్త నమస్కారం చేసుకొని ఇక్కడ పైనున్న యజమానులకి ఆశీర్వచనం జరుగుతుంది. మీ అందరి దగ్గరికి కూడా స్వామి వస్తారు. అందరూ లేచి ఉంటే అందరికీ ఆశీర్వచనం చేస్తారు. అందరూ లేచి నిల్చోండి. వచ్చింది ఈ యొక్క సీతా కళ్యాణం చూస్తారు కదా, చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క కళ్యాణం. చాలా సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం, ఇలాంటి కళ్యాణం కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. హిందూ ధర్మంలో ఉన్నటువంటి హిందూ ధర్మం గురించి తెలియని వాళ్ళకు కూడా తెలియపరిచినటువంటి పంతులకు కానీ హిందూ జనశక్తి సభ్యులకు కానీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఈ ధర్మంలో ఉండి నిత్యం మేము దేవుని కొలుస్తాం, బట్ ఏంది అనేది దేవుని ఏ విధంగా కొలవాలి, శ్రీరాముని కానీ సీతమ్మని కానీ మనం ఏ విధంగా కొలుసుకోవాలి, వాళ్ళ విశిష్టత ఏంది, వాళ్ళ ప్రత్యేకత ఏందని చెప్పేసి క్లుప్తంగా తెలియజేసినటువంటి పంతులకు కానీ
ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి హిందూ జనశక్తి సభ్యులకు కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు ఈ కళ్యాణ కార్యక్రమం ఎలా అనిపించిందండి? చాలా బాగా అనిపించిందండి. ఇలాంటివి జరగాలని కోరుకుంటున్నాం. చాలా చాలా మంచిగా అయిందండి కళ్యాణం. ఎప్పుడు ఇట్లనే జరగాలండి. చేస్తాం తప్పకుండా చేస్తాం. ఈ సీతా కళ్యాణం గురించి మీ అభిప్రాయం? బాగా జరిగింది. ఇంకా భద్రాచలంలో ఎట్లా జరిగిందో ఈడ కూడా అట్లనే జరిగింది. అంతా సైత్రి బస్సి వాసులు అంతా వచ్చి బాగానే చూశారు. బాగా సందడిగా జరిగింది. రాముడు అంటే మాకు చాలా ఇష్టం అండి. సాయిబాబా అంటే కూడా చాలా ఇష్టం మాకు. ఇక్కడ ఈ బస్తీలో సైత్రి వాసులు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఏడు ఇలాగే చాలా బాగా జరగాలని కోరుకుంటున్నాం. బాగా జరిగింది. చాలా భోజనాలు బాగున్నాయి. రాముల కళ్యాణం బాగా జరిగింది. సంతోషంగా ఉంది. చాలా భద్రాచలం రాముల వారిని చూసినంత ఆనందంగా కలిగింది. నేను మార్నింగ్ నుంచి పూజలో కూర్చొని అన్న బాధతో చాలా ఉన్నా. మా ఆయన వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నా. మంచిగా అయింది పూజ. 1 కోటి రూపాయలు ఇచ్చినా నేను ఈ పూజ చేయలేను. భగవంతుడు నాకు ఇక్కడ చేయించుకున్నాడు. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నాను. చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా. జై శ్రీరామ్. హిందూ జనశక్తి లలిత్ కుమార్. హిందూ జనశక్తి అంటే ఒక శక్తి. లలిత్ కుమార్ గారు ఒక శక్తి. రామ కళ్యాణాన్ని ఆయన ఇక్కడ సంకల్పించారు. ఈ కళ్యాణం ఒక ఉద్దేశం కళ్యాణానికి రావటం, వచ్చి పూజలో పాల్గొని ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడమే కాదు, హిందువులంతా సంఘటితమయ్యి ముందుకు సాగి మనందరూ ఏకమయ్యి మన హిందూ దేశ స్థాపన సాధించాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు. పూజ వేరు, హిందూ ధర్మం వేరనేది కాదు. పూజ అంటేనే హిందూ ధర్మం, హిందూ ధర్మం అంటేనే పూజ. రెండు కలిపి చూడండి భక్తులారా, హిందువులారా. మనం ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చామంటే మనం హిందూ ధర్మం కోసం వచ్చామనే ఫీలింగ్తో మీరు వచ్చారు. రండి, అలాగే తిరిగి వెళ్ళండి. హిందూ ధర్మాన్ని కాపాడండి. అదే ఈ కార్యక్రమ ఉద్దేశం. అలాంటి వారికే రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి కాపాడతాడు. జై శ్రీరామ్, జై హింద్ దేశ్. చెప్పండి, మీ కళ్యాణం ఎలా అనిపించింది? విషయాలు ఏంటి? మీ అనుభవం ఏంటి? జై శ్రీరామ్, జై గోమాత. రాముల వారి కళ్యాణం అంటే కళ్యాణమే చూసాం, కానీ ఇంత వైభవంగా అది మన కళ్యాణంకి జీలకర్ర బెల్లం పెడితే ఏం చేస్తారు, టీవీలో చూసాము ఇన్ని రోజులు. ఇక్కడ ప్రత్యక్షంగా చూసాము. చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. చాలా అంటే చాలా. అయ్యో దే రామ ఆ సీత ఉన్నంగా సీతమ్మ శ్రీరాము లగ్నవాడంగా ఆ సీత ఉన్నంగా నాకెందుకింగా ఓ సీత ఓ దేవి లగ్నవాడంగా అల్లో నేరడల్లో అల్లల్ల నేరడి వల్లో నేరడల్లో అల్లో నేరడల్లో చల్లని చెరికిందే చక్కని చెలిమే వల్లో నేరడల్లో అల్లో నేరడల్లో మేరేడి చెటికింద చల్లని చెలివే వల్లో నేరడల్లో. సీతా దేవుడు ఇక్కడ మనకు మా ఇంటి పక్కనే మంచిగా ఇంత దేవుంది. మాకు ఇంత లగ్నం అని దేవుడు పెట్టించిండు. మాకు సంతోషం అనిపించింది. మా ఇంటి పక్కల కాబట్టి చాలా దూరం నుండి వచ్చిండ్రు కొంతమంది. చాలా ఇక్కడ జరిగినందుకు మాకు చాలా దేవుని దయ వలన మా ఒళ్ళు దొరకపోలేరు. అంత దూరం మేము చూడలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం దేవుని దయ వలన. I'm grateful to be invited to this Sita Rama Kalyanam. It is by the grace of God that I am here today at the Sita Rama Kalyanam. To be blessed by God in this way is an essential part of our Hindu Dharma. These kind of celebrations, it's very important that as a society we come together and discover our roots, try to find out what our roots are, try to be more oriented with the society, try to be more oriented with Hindu Dharma, Sanatana Dharma. And I think this is the best time for these kind of spiritual awakening, even Hindu religious awakening, I would say, to be very honest. There is a lot to say, but this itself is a very beautiful experience where Sita ji and Ram ji
they get married. This is a very old ritual that we have been practicing in our society through ages, and in 2025 in a very modern society, these kind of rituals uphold Hindu dharma, and I'm very grateful to be a part of it. Thank you. So, and I expect a lot of people to turn out in great numbers and participate in such things in your colonies, in your societies, to keep up our religious upbringing and spiritual upbringing. Thank you so much.